సినీ నటుడు పోసాని కృష్ణమూర్తికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ రైల్వే కోడూరు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుదీర్ఘ వాదనలు వినిపించారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఆయన బృందం సంబంధించిన న్యాయవాదులు. మన ముందు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ప్రధానంగా ఇంత సుదీర్ఘ కాలం పాటు కొన్ని అవర్స్ పాటు వాదనలు వినిపించారు. ప్రధానంగా ఏ సెక్షన్ల మీద ఆర్గ్యుమెంట్ జరిగింది, చివరికి రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ మొత్తం పరిణామాలు ఏ విధంగా చూస్తారు సుధాకర్ రెడ్డి గారు? ఒక దురదృష్టకరమైన పరిణామాలు, ఒక అరాచకమైనటువంటి పాలకులు రాష్ట్రంలో వెళ్తుంటే జరిగేటువంటి పర్యవసానాలు, ఒక కక్షపూరితమైనటువంటి అధికారం చేతిలో ఉండే యొక్క ప్రవర్తన యొక్క పర్యవసానాలు. ఏ ముద్దాయి కూడా ఈ రాష్ట్రంలో ఒక్కసారి ఒక కేసు పెడతారు, ఫస్ట్ ఇమ్మీడియట్గా బెయిల్ ఒకవేళ వచ్చినా లేకపోతే జైల్లో ఉన్న పీటీ వారెంట్, ఒక 20-25 కేసులు మినిమం తిప్పడం జరుగుతుంది. ఇది ఎక్కడా చూడలేదు ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్ సచ్ ఈ విధమైనటువంటి వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని ఈ విధంగా ప్రజల మీద కర్కశంగా ఈ విధంగా ప్రవర్తించడం ఫస్ట్ టైం. సెకండ్ ఇష్యూ, ఇప్పుడు ప్రస్తుతం పోసాని గారి కేసులో వర్గ వైషమ్యాలు క్రియేట్ చేస్తున్నారు అని 2 సెక్షన్లు పెట్టారు, 196 and 353(2), 111 అండ్ సెక్షన్ 67 IT యాక్ట్. సుదీర్ఘంగా మా వాదనలు జరిగినాయి. అప్పుడు కోర్టు వారు మటుకు 111 దీనికి అప్లై కాదని చాలా స్పష్టంగా రాశారు. 111 ఎట్టి పరిస్థితిలో ఇటువంటి కేసుకి అప్లై కాదని రాశారు. మరలా 67 IT యాక్ట్ కూడా దీనికి అప్లై కాదని తీర్పు చెప్పడం జరిగింది. ఇంకా మిగిలింది 2 సెక్షన్లు, 196 and 353. దానిలో వర్గ వైషమ్యాలు క్రియేట్ చేస్తే ఏంది అనేది అది జరిగినట్టు నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను రిమాండ్ చేస్తున్నాను. కోర్టు వారు తీర్పు చెప్పడం జరిగింది. కానీ వాటి రెండింటికి సెక్షన్స్కి వచ్చి 5 years పనిష్మెంట్. గౌరవ సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ అనే జడ్జిమెంట్లో 7 years లోపల పనిష్మెంట్ ఉంటే 7 years లోపల రిమాండ్ చేయడానికి లేదు, 41H పంపించమని. రిమాండ్ యాక్సెప్ట్ చేసినా కూడా 41H పంపించమని ఆర్డర్ ఇవ్వమని అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ చెప్తుంది. కానీ అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ మేము గౌరవ కోర్టు వారికి ఇవ్వడం జరిగింది. దాన్ని కన్సిడర్ చేయడం జరిగింది. కానీ మా ముద్దాయి దురదృష్టవశాత్తు అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ నేను పరిగణలోకి తీసుకోవటం లేదు అనేది కోర్టు వారు చెప్పడం జరిగింది. నేను కాదండి, కోర్టు అర్నేష్ కుమార్ జడ్జిమెంట్లోనే ఉంది. ఎవరైనా 7 సంవత్సరాల లోపల కేసుల్లో రిమాండ్ చేస్తే ఆ కోర్టు కంటెంప్ట్ కింద వస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది, ఏం చెప్పడం కాదు. అది చెప్తున్నా మీతో. అది ఏ విధమైనటువంటి మార్గాలు మేము అన్వేషించాలో అది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. దట్స్ లెఫ్ట్ టు అస్. ఈ చట్ట ప్రకారం ఏ మార్గాలు ఉన్నాయో, ఏ విధానాలు ఉన్నాయో, ఏ దారులు ఉన్నాయో అన్నీ మేము దాన్ని యూటిలైజ్ చేసుకుంటాం. ఇప్పుడు రిమాండ్కి ఎన్ని రోజుల పాటు విధించారు, తర్వాత ఏ జైలుకి తరలిస్తున్నారు? పోసాని జైలు అదే ఐడియా లేదు, కడప జైలుకి ఉంటుంది. అది 15 రోజుల పైన ఎవరికి రిమాండ్ ఇవ్వడానికి అట్ ఎ స్ట్రెచ్. అందుకని 14 రోజులు ఇస్తారు జనరల్గా, అట్లా రిమాండ్ ఇస్తుంది. అది 14 రోజులు అంటే 14 రోజులు జైల్లో ఉండాలని కాదు. ఈరోజు బెయిల్ వస్తే రేపు బెయిల్ వస్తే బయటకు వచ్చేస్తారు. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చేటప్పుడు 15 days ఇవ్వాలి, అంతకన్నా పైన ఇవ్వడానికి. ఈ రైల్వే కోర్టు జడ్జిమెంట్ పైన మీరు అప్పీల్కి వెళ్తున్నారా? ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ పైన మేము అప్పీల్ అనడానికి లేదు. అది దానికి ఏ విధమైన మార్గాలు ఉన్నాయో మేము అన్ని అన్వేషిస్తున్నాం. మేము బెయిల్ ఇక్కడ వేస్తున్నాం, హైకోర్టులో కూడా వేస్తాం, ప్రయత్నిస్తున్నాం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదు చేశారు పోసాని గారి పైన, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? రిమాండ్ రిపోర్ట్లో చెప్పబడింది 16 కేసులు ఉన్నాయి. 16 కేసులు 4 చెరువులు మొత్తం రాష్ట్రంలో ఏ మూల కూడా వదలటంలే, ఏ మూల కూడా. సో ఒక మనిషి ఒక కేసులో ఇరుక్కుంటే రాష్ట్రం అంతా తిప్పుతున్నారు. ఈ రాష్ట్రం పూర్తిగా ప్రతి పోలీస్ స్టేషను, ప్రతి కోర్టు కూడా బాగా రాటుదేలేటట్టు చేస్తున్నారు వీళ్ళు. కానీ ఇది పద్ధతి కూడా కాదు. ఈ రోజు దాకా ఆయన మీద ఏ కేసు లేదన్నారు, అరెస్ట్ చేసినారు, బెయిల్ పెట్టేసరికి 16 కేసులు రెడీగా ఉన్నాయి. ఒకవేళ అదృష్టవశాత్తు ఈరోజు బెయిల్ వచ్చి ఉంటే ఆడేమో బయట వ్యాన్ ఉంటుంటుంది. బయటకు అడుగు పెడుతుండగానే ఇంకొక ఆయన తీసుకెళ్ళిపోయి కోడి పిల్లల్ని గద్ద తనుకోబోతాయి, చూడు అట్లా తనుకోబోతారు కోడి పిల్లల్ని. సో ఆయన మళ్ళా ఏ కోర్టులో ఈయన ఎక్కడున్నాడో తెలుసుకొని ఆ కోర్టుకి మేము పరిగెత్తి ఆడ బెయిల్ వేసి ఆయన బయటికి తీసుకొచ్చి ఇంకొక గద్ద తనుకోబోద్ది.
సరే ఇది ఇట్ట పక్కన పెడితే జైల్లో ఉన్నారనుకోండి పీటీ వారెంట్లు, రాష్ట్రం మొత్తం మీద పీటీ వారెంట్లు ఇప్పిస్తారు. ఒక పీటీ వారెంట్ ఇప్పిస్తారు ఫస్ట్, ఆ పీటీ వారెంట్ క్యాన్సిల్ చేసుకొని ఇంకో కోర్టు పీటీ వారెంట్. అంటే ఒకసారి మీ చేతుల్లో దొరికితే, ఒకసారి మీరు హింసించదలుచుకుంటే 25 కేసులు మినిమం. ఎవ్వడు కూడా 25 కేసులు తక్కువ లేదు ఈ రాష్ట్రంలో. సోషల్ మీడియాలో చూసుంటాడు, ప్రతి ఒక్కరికి 25 కేసులు మినిమం ఉంటుంది యావరేజ్ మీద. సో ఒకసారి మీరు అనుకుంటే వాడు కొన్ని నెలల పాటు జైల్లో మగ్గేటటువంటి మీరు వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని క్రియేట్ చేసుకోవాలి. ప్రశ్నించే గొంతుల్ని అణిచివేయడమే లక్ష్యమా ఈ ప్రభుత్వ లక్ష్యం అనుకుంటున్నారా ఏంటి? అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? 2 విషయాలు. అధికారానికి అరులు సాచింది మొట్టమొదటిగా ప్రజల్ని ఏదో ఉద్ధరించి ఏదో చేయాలో వాళ్ళు ఏదో పెట్టారు, వాళ్ళ పాలసీసు, వాళ్ళ శక్తి కొంది వాళ్ళు చేస్తున్నారు. కానీ దానికన్నా ప్రాధాన్యత ఇచ్చింది ఏంటంటే వాళ్ళు మెయిన్గా వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత, వాళ్ళు ఒక రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళు దాన్ని లిస్ట్ అవుట్ చేసి టార్గెట్ చేసి ప్రతి ఒక్కరి మీద వాళ్ళకుండే అధికార దర్పం, వారికుండే అధికారంలో ఉండే వెసులుబాటుతో, వాళ్ళకుండే ఈ పోలీసు వ్యవస్థ మీద పట్టు, దాన్ని ఉపయోగించుకొని ఈ సామాన్యుడి మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద ఎవరైతే గొంతు ఎత్తుతారో. ఆ కృష్ణమురళి గారు ఏముందండి ఆ కేసు ఏందండి? నాకు నంది అవార్డు ఇచ్చారు, నాకు వద్దన్నాను. 13 మంది నంది అవార్డు కమిటీలో 11 మంది ఒక వర్గానికి చెందిన వాళ్ళు. ఇదే అఫెన్స్. నాకు నంది అవార్డు ఇచ్చింది ఉద్దయ్య స్వామి అంటే 111. ఎక్కడైనా చూసావా చోద్యం? నాకు ఇచ్చిన నంది అవార్డు నాకు ఇష్టం లేదు, నాకు వద్దో రామచంద్ర అంటే 111. ఒక కమిటీలో ఒక వర్గమే ఉంది, 13 మందిలో 11 మంది ఉంది, అది స్టేట్మెంటు, దానికి 111, దానికి జైలుకి పోతున్నాడు. ఇదే పరిస్థితి. కాబట్టి ఈరోజు టోటల్గా ప్రాసిక్యూషన్ విజయం చెందిందని నేను చెప్పను, మేము విజయం చెందినని చెప్పడంలా. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ ఫ్రమ్ మై యాంగిల్. నేను చాలా పల్లెటూరు నుంచి వచ్చిన, మొలలోతు దుఃఖంలో మోకాట్లో సంతోషం. మాకు 111 లేదు, ఐటీ యాక్ట్ లేదు, కొరవది 5 ఏళ్ళు పనిష్మెంటు. మేము ఇక్కడ కాకపోతే ఇంకొక కోర్టులో న్యాయం జరగద్ది, ఆ కోర్టులో కాకపోతే ఇంకొక కోర్టులో న్యాయం జరగద్ది, అక్కడ కాకపోతే ప్రజాక్షేత్రంలో 2029 న్యాయం జరగదు. న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటాం. పోరాటాలాగో పోరాడితే శ్రీశ్రీ చెప్పాడు, గుర్తులేదా? పోరాడితే పోయేది లేదు, దాస్యం తప్పక. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు, అండగా ఉంటారు. విషయం అంటే ఇది ముఖ్యంగా చెప్పాల్సి వస్తుంది. మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారిచ్చిన స్ఫూర్తి, వారు ఏ కార్యకర్తకు కానీ ఏ నాయకుడికి కానీ, వీళ్ళుగాక సామాన్య ప్రజలు వాళ్ళ దృష్టికి వస్తే ఎక్కడైతే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం జరుగుతుందో మమ్మల్ని ముందర పోయి ఎదుర్కోమని మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్త వెనుకున్నాడు, భరోసా ఇచ్చాడు. ప్రతి నాయకుడు వెనుకున్నాడు. ఇబ్బంది జరిగితే నేను తన ముందరకు వచ్చి మొత్తం శ్రీకృష్ణుడు చక్రం తిప్పుతాడు చూడండి. ఆ విధంగా ఇప్పుడు ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా మమ్మల్ని ముందరని ఇమ్మీడియట్గా వస్తుంది, మీరు పోయి వాళ్ళకి సహాయం చేయండి, న్యాయపరమైనటువంటి సహాయం ఏదన్నా చేయండి అని పంపిస్తున్నాడు. సో ఇది జగన్మోహన్ రెడ్డి, మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు స్ఫూర్తి, వారి దగ్గర మేము నేర్చుకున్నటువంటి పోరాట పటిమ స్ఫూర్తి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో when there is an action, there is equal and opposite reaction. ఇది న్యూటన్ లా ఆఫ్ మోషన్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మీరు చేసే అరిచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపగలిస్తారా? ఆకలిగా ఉన్నటువంటి ప్రజల గొంతుకలు ఈ పోలీసు లాఠీలు ఆపగలుస్తాయా? ఈ కేసులు ఆపగలుస్తుందా? ఖచ్చితంగా కాదు. చరిత్రలో జరిగినటువంటి సాదృశ్యం లేదు. మీరు అణిచివేత ధోరణి పెంచే కొంది ప్రతిఘటన అంతే స్పీడ్గా పైకి వస్తుంది. ఇది నా మొత్తం మీద అక్రమ కేసులపై పోరాడుతూనే ఉంటాం, న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటామని చాలా స్పష్టంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు అండగా ఉంటాం, భరోసాతో ముందుకు వెళ్తాం, ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు కోర్టుల్లో, న్యాయస్థానాల్లో పోరాడతామని చాలా స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది.